ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. తమ్నైల్ లో చూశారు కదండి, ఈ ఒక్క టికెట్ తో ఒకే రోజు 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అదేనండి పుష్పయాగం సేవా టికెట్. ఈ సేవని నవంబర్ నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తారు. అయితే ఈ ఆగస్టు నెలలో ఈ సేవా టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ వీడియోలో పుష్పయాగం సేవ అంటే ఏంటి, ఈ సేవా టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి, ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఎవరు ఎలిజిబుల్, ఎవరు ఇనెలిజిబుల్, ఈ సేవకి టికెట్ కాస్ట్ ఎంత మందిని అలో చేస్తారు, సేవ ఎక్కడ జరుగుతుంది, డ్రెస్ కోడ్ ఏంటి, ఈ సేవలో 2 సార్లు స్వామివారి మొదటి గడప దర్శనం కల్పిస్తారా, ఇలా పుష్పయాగం సేవకు సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల తరువాత శ్రీవారి ఆలయంలో ఈ పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. అంటే హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసంలో అనగా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ సేవను నిర్వహిస్తారు. శాస్త్రాల ప్రకారం భూకంపాలు, తుఫానులు, అంటు వ్యాధుల వంటి ప్రకృతి వైపరీత్యాల నుండి భూమిని రక్షించడానికి, అలాగే మానవాళి, వృక్షజాలం, జంతు జాలం వంటి సమస్త జీవరాశులను అన్ని విపత్తుల నుండి కాపాడాలని స్వామి వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. అయితే తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్క రోజు అత్యంత ఘనంగా ఈ పుష్పయాగం సేవను నిర్వహిస్తారండి. ఈ 2026వ సంవత్సరం నవంబర్ 16వ తేదీన శ్రీవారి ఆలయంలో ఈ సేవను నిర్వహిస్తారు. ముందు రోజు అనగా నవంబర్ 15వ తేదీన ఈ సేవకి అంకురార్పణ నిర్వహిస్తారు. అయితే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ని తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో ఇవ్వరు. కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ లో కూడా 3 నెలల ముందుగా రిలీజ్ చేస్తారు. నవంబర్ 16వ తేదీన ఈ సేవ జరుగుతుంది కాబట్టి 3 నెలల ముందుగా అనగా ఈ ఆగస్ట్ 21వ తేదీ ఉదయం 10 గంటలకి ఈ టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య, భర్త, అమ్మ, కొడుకు, తండ్రి, కూతురు, అక్క, చెల్లి, ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 700 రూపాయలు ఉంటుంది. మీరు ఇద్దరికి బుక్ చేసుకోవాలి అంటే ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 1400 రూపాయలు పే చేసి బుక్ చేసుకోవాలి. బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని తీసుకొని వెళ్ళవచ్చు. అబౌ 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు, ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. నవంబర్ 16వ తేదీన నిర్వహించే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ అనేవి సుమారుగా 1000 టికెట్స్ వరకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, నవంబర్ 16వ తేదీన ఈ సేవను నిర్వహిస్తారు కాబట్టి ఆ తేదీ నుంచి 6 నెలల ముందు వరకు ఎటువంటి ఆర్జిత సేవలు అనగా కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం, జ్యేష్ఠాభిషేకం, పవిత్రోత్సవం, ఇలా ఎటువంటి ఆర్జిత సేవల్ని నవంబర్ 16వ తేదీ నుంచి 6 నెలల ముందు వరకు బుక్ చేసుకోకుండా ఉండే భక్తులకి మాత్రమే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ అనే బుక్ అవుతాయి. ఎందుకని అంటే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ని కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్లో భాగంగానే రిలీజ్ చేస్తారు. మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ వేరే ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకోవాలి అన్నా మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా 6 నెలల గ్యాప్ అనేది వర్తిస్తుంది. అందుకే విషయం చెప్తున్నానండి. అయితే భక్తులకు ఇక్కడ ఇంకొక సందేహం కూడా ఉండొచ్చు. ఈ 6 నెలల లోపు మేము లక్కీ డిప్ లో మొదటి గడప సేవలకు సెలెక్ట్ అయ్యాము, 500 రూపీస్ వర్చువల్ సేవా టికెట్ ని బుక్ చేసుకున్నాం, అంగప్రక్షణం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నాం, లేదా 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నాం, మేము ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చా అంటే ఇలా రిమైనింగ్ దర్శనం టికెట్స్ ఆర్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. కేవలం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలలో భాగంగా రిలీజ్ చేసే ఆర్జిత సేవల్ని ఆల్రెడీ బుక్ చేసుకున్నటువంటి భక్తులకి మాత్రమే మళ్ళీ ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి
రావడానికి 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఈ 180 రోజుల గ్యాప్ అనేది ఆన్లైన్ లో మీరు టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కౌంట్ కాదండి. ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆర్జిత సేవలో పాల్గొని స్వామి వారి దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి 6 నెలల గ్యాప్ కౌంటబుల్ అవ్వడం జరుగుతుంది. దీనిని గమనించుకోగలరు. సో నవంబర్ 16వ తేదీన ఈ పుష్పయాగం సేవ జరుగుతుంది కాబట్టి ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు 2026 మే 14వ తేదీ తరువాత ఎవరైతే అంటే మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ నెలలకి సంబంధించి ఎవరైతే ఆర్జిత సేవల్ని బుక్ చేసుకొని ఉంటారో ఆ భక్తులకి నవంబర్ 16వ తేదీకి సంబంధించిన పుష్పయాగం సేవ టికెట్స్ అనేవి బుక్ అవ్వండి. దీనిని గమనించుకోగలరు. అయితే ఈ పుష్పయాగం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఒకే రోజు 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఈ పుష్పయాగం సేవ టికెట్ లో ఉదయం 7 గంటలకి సుపదం ఎంట్రీ వద్ద అంటే దక్షిణ మాడవీధిలో ఉన్న సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేయాలని టికెట్ లో మెన్షన్ చేస్తారు. ఉదయం 7 గంటల కన్నది ఉదయం 6 గంటల కల్లా సుపదం ఎంట్రీ వద్ద మీ ఆధార్ కార్డు, మీ పుష్పయాగం టికెట్ ని తీసుకొని వెళ్లి రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే మీ టికెట్, ఆధార్ కార్డు రెండు కూడా చెక్ చేసి ఆ టికెట్ మీద ఒకసారి సిగ్నేచర్ చేసి మీకు టికెట్ ఇస్తారు. ఆ టికెట్ ని తీసుకొని వైకుంఠం 1 లో ఉన్న కంపార్ట్మెంట్ లో మీరు వెళ్లి కూర్చోవాలి. ఆ కంపార్ట్మెంట్ లో ఒక 30 నిమిషాల పాటు కూర్చోపెట్టి తిరిగి కంపార్ట్మెంట్ నుంచి క్యూ లైన్ లో అలో చేసి శ్రీవారి ఆలయం లోపల ఉన్న కళ్యాణోత్సవ మండపంలోకి పంపిస్తారు. ఆ కళ్యాణోత్సవ మండపంలోకి మీరు ఎంటర్ అవ్వడానికి ముందే మీ పుష్పయాగం సేవా టికెట్ ని మళ్ళీ ఒకసారి చెక్ చేసి ఒక ఉత్తరీయం, ఒక బ్లౌజ్ పీస్ అనేది ఇస్తారు. అవి రెండు తీసుకొని కళ్యాణోత్సవ మండపంలోకి వెళ్లి మీరు కూర్చోవాలి. అంటే మీరు కళ్యాణోత్సవ మండపంలోకి వెళ్లేసరికి ఉదయం 9 గంటల సమయం అయితే అవుతుంది. ఉదయం 9 గంటల నుంచి ఒక 30 నిమిషాల పాటు ముందుగా కలశ పూజ నిర్వహిస్తారండి. ఆ కలశ పూజ అయిపోయిన తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం అంటే పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు వంటి సుగంధ ద్రవ్యాలతో కలగలిపిన పవిత్రమైన జలంతో స్వామివారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. కలశ పూజ, స్నపన తిరుమంజనం అంతా కూడా ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు సుమారుగా 2 గంటల పాటు జరుగుతుంది. ఉదయం 11 గంటలకి అక్కడే ధ్వజస్తంభం వద్ద దర్శనం క్యూ లైన్ వెళ్తూ ఉంటుంది కదండి. ఆ క్యూ లైన్ లో మిమ్మల్ని కలిపేస్తారు. ఆ క్యూ లైన్ గుండా వెండి వాకిల్లో మీరు లోపలికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావాలి. అయితే స్వామివారి దర్శనం అనేది మొదటి గడప దర్శనం ఉండదండి. జయ విజయుల గడప నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. అలా ఉదయం 11 గంటలకి మీరు అక్కడ ధ్వజస్తంభం వద్ద క్యూ లైన్ లో జాయిన్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకుని సుమారుగా ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో ఆలయం నుంచి బయటికి రావడం జరుగుతుంది. అలా ఆలయం నుంచి మీరు బయటికి వచ్చాక మధ్యాహ్నం 1 గంటకి మళ్ళీ సుపదం ఎంట్రీ వద్ద రెండవసారి అదే టికెట్ తో మీరు రిపోర్ట్ చేయాలి. మధ్యాహ్నం 1 గంట కన్నది 12 గంటల 30 నిమిషాల కల్లా మీరు సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే మీ టికెట్ ను, ఆధార్ కార్డ్ ని మళ్ళీ ఒకసారి చెక్ చేసి వైకుంఠం 1 లో ఉన్న కంపార్ట్మెంట్ లోకి పంపిస్తారు. అక్కడ ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు కూర్చోపెట్టి ఆ తర్వాత కంపార్ట్మెంట్ నుంచి మళ్ళీ క్యూ లైన్ లో శ్రీవారి ఆలయం లోపల ఉన్న కళ్యాణోత్సవ మండపంలోకి అలో చేస్తారు. అంటే సుమారుగా మధ్యాహ్నం 1 గంట లేదా 1 గంట 10 నిమిషాల కల్లా శ్రీవారి ఆలయం లోపల ఉన్న కళ్యాణోత్సవ మండపంలోకి మీరు వెళ్లడం జరుగుతుంది. అలా వెళ్ళాక మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు సుమారుగా 1 గంట పాటు ముందు హోమం ని నిర్వహిస్తారు. హోమం అయిపోయాక మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారుగా 3 గంటల పాటు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో స్వామి వారికి పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. అంటే సంపంగి, పొగడ, జాజి, గులాబీ, గన్నేరు, తామర, పారిజాత, మనోరంజని, తులసి, మరువం, ధవనం, బిల్వం వంటి వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో సుమారుగా 3 గంటల పాటు స్వామి వారికి అత్యద్భుతంగా ఈ పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. ఈ పుష్పయాగం సేవ అనేది సాయంత్రం 5 గంటలకి పూర్తవుతుంది. సేవ అయిపోయిన తర్వాత ఈ సేవలో పాల్గొన్నటువంటి భక్తులందరినీ కూడా అక్కడే ధ్వజస్తంభం వద్ద వెళ్తున్న దర్శనం క్యూ లైన్ లో కలిపేస్తారు. అక్కడి నుంచి వెళ్లి రెండవసారి స్వామివారి దర్శనం చేసుకుని సుమారుగా సాయంత్రం 6 గంటల సమయంలో ఆలయం నుంచి బయటికి రావడం జరుగుతుంది. రెండవసారి దర్శనం కూడా మొదటి గడప దర్శనం ఉండదండి. జయ విజయుల గడప నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. అంటే ఈ పుష్పయాగం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఒకే రోజు సుమారుగా ఉదయం, సాయంత్రం కలిపి 6 గంటల పాటు శ్రీవారి ఆలయం లోపల ఉండి ఆ సేవలో పాల్గొని సేవ అయిపోయాక ఉదయం, సాయంత్రం కలిపి ఒకే రోజు 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావడం జరుగుతుంది. కానీ దర్శనం మాత్రం మొదటి గడప దర్శనం ఉండదండి. జయ విజయుల గడప నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. ఎంట్రీ పాయింట్ సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. దీనిని గమనించుకోగలరు. ఒక్క మాటలో చెప్పాలి అంటే శ్రీవారి ఆలయం లోపల సంపంగి ప్రాకారంలో ఉన్న కళ్యాణోత్సవ మండపంలో వేద మంత్రోచ్చారణ మధ్య సువాసనలు వెదజల్లే పుష్పాల మధ్య స్వామివారి పుష్పయాగం సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవడం అంటే మహా అదృష్టం అనే చెప్పాలి.
చెప్పాలండి. ఈ పుష్పయాగం సేవలో నేను కూడా పాల్గొనడం జరిగిందండి. ఈ సేవలో నేను పాల్గొని 2 సార్లు ఒకే రోజు స్వామివారిని దర్శనం చేసుకొని నా ఎక్స్పీరియన్స్ ని ఒక వీడియో రూపంలో మన బ్యాకప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. అండ్ ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా మీరు ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ డెమో వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. అయితే నవంబర్ 16వ తేదీన నిర్వహించే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ అనేవి సుమారుగా 1000 టికెట్స్ వరకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ ఆర్జిత సేవలతో పాటుగానే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ను కూడా ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారండి. ఓకే అండి, మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను. ఈ 2026వ సంవత్సరం నవంబర్ 16వ తేదీన శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే ఈ పుష్పయాగం సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఆగస్టు 21వ తేదీ ఉదయం 9:58 కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించే పుష్పయాగం సేవకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.